అప్పటి నుండి ఇంద్రదేవికి అత్తయ్య ఏంటి నీల చీర మల్లెపూలు గెటప్ ఏం చేంజ్ చేసింది అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఉండి నడుము తిప్పుకుంటూ పోతూ ఉంటుంది. అక్కడున్న ఇంద్రదేవి ఉండి హలో అని పిలుస్తూ ఉంటుంది. అక్కడున్న కావ్య తిరిగి చూస్తూ ఉంటుంది. అక్కడున్న ఇంద్రదేవి ఉండి హలో నడుము మేము అంత తిప్పుతున్నాము, నడుము ఓడిపోగలదు అని చెప్తుంటాం. ఆ మాటకి కావ్య ఉండి నాకు ఉంది, నేను తిప్పుతున్నాను, మీకు లేదు, మీరు తిప్పట్లేదు అని చెప్తూ ఉంటుంది కావ్య. అక్కడున్న ఇంద్రదేవి ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న అపర్ణ కూడా షాక్ అయిపోతుంది. ఆ మాటకి కావ్య ఉండి నా నడుము నా ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కిచెన్ రూమ్లోకి. అక్కడున్న అపర్ణ ఉండి ఏంటి అత్తయ్య ఏంటిది ఏంటయిందంటే కడుపు అయింది తెలిసిందే కదా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి అపర్ణ ఉండి అది కాదతయ్య శోభన గదిలాగా పెళ్లి కూతురులాగా రెడీ అయింది కదా అని. అక్కడున్న ఇంద్రదేవి ఉండి నిజమే అపర్ణ, దీని వాలకం చూసి నాకు డౌట్గా వచ్చింది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి అక్కడున్న కావ్య వస్తుంది. డౌట్ ఏం అక్కర్లేదు నానమ్మ, దానికోసమే అని చెప్తుంది కావ్య. ఇంద్రదేవి ఉండి అని నోరు తెరిచాలని చూస్తుంటే అక్కడున్న అపర్ణ కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న కావ్య ఉండి సిగ్గుపడుతూ ఉంటుంది. అక్కడున్న ఇంద్రదేవి ఉండి ఏంటి సిగ్గుపడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి కావ్య ఉండి ఈ వయసులో నేను సిగ్గుపడక మీరు సిగ్గుపడతారా ఏంటి అని అంటూ ఉంటుంది. అక్కడున్న ఇంద్రదేవి ఉండి వస్తే ఇదంతా ఏంటి ఇది అని అడుగుతూ ఉంటుంది. ఆ మాట కావ్య ఉండి చేతిలో పాలు తల్లో మల్లెపూలు అని చెప్తుంది. అక్కడున్న అపర్ణ ఉండి అదేం తెలుస్తుంది, నువ్వేంటో నీకు తెలుస్తుంది అని అడుగుతూ ఉంటుంది. తెలుసు అత్తయ్య, తెలుసు కాబట్టి గెటప్ అని చెప్తుంటుంది. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి షటప్ అని చెప్తుంది. నువ్వు ఇప్పుడు కడుపుతూ ఉన్నావు, ఇంకా నెలలో పెరుగుతూనే వస్తున్నాయి అని చెప్తుంది. అక్కడున్న కావ్య ఉండి నీ మనవడు కూడా అదే మాట చెప్తున్నాడు అమ్మమ్మ, నీవు అప్పుడే తల్లి కాబోతున్నావు ఏంటి అని. ఈరోజు రెడీ అయ్యి నువ్వు గదిలోకి రావాల్సిందే అని ఆర్డర్ వేశాడు నీ మనవడు అని చెప్తాడు. వెళ్ళకపోతే అలుగుతాడు అమ్మమ్మ అని చెప్తుంది. అక్కడున్న అపర్ణ ఉండి మగాళ్ళు అన్నాక ఆ మాత్రం ఉంటారే, నీకు అన్నీ తెలిసిందానివి, నువ్వు జాగ్రత్త, నువ్వు ఉండకు రాదా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఉండి టెన్షన్ పడకద్దయ్యా, అంత నేను చూసుకుంటాను కదా అని చెప్తుంది. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి టెన్షన్ పెట్టాల్సి పెట్టి ఇంకా టెన్షన్ పడుకో అని చెప్తావు ఏంటి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి కావ్య ఉండి టెన్షన్ పోవాలంటే నీ మనవడిది నాది ఒక డ్రీమ్ సాంగ్ వేసుకోండి, హ్యాపీగా ఉంటుంది అని చెప్తుంది. ఆ మాటకి కావ్య బాయ్ అమ్మమ్మ, బాయ్ అత్తయ్య, ఆయన వచ్చేంత లోపల గదిలో లేకుంటే కాటేస్తారు, అందుకే బాయ్ అత్తయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోయిస్తుంది కావ్య. ఇంద్రదేవి ఉండి అపర్ణ ఏం జరుగుతూ ఉంది, ఆ విధవకి అంత ఆత్రం ఎందుకే, ఓపిక పట్టలేడు అని చెప్తుంటే ఆ మాటకి అపర్ణ ఉండి ఎవరి బ్రెడ్ మీ తమరిదే కదా అని చెప్తుంది. అది కాబట్టి భరుస్తుంది, ఇంకొక ఆడద ఎత్తి ఇప్పటి వరకు వెళ్ళిపోయేది అని చెప్తుంటే అక్కడున్న రాజు ఫోన్ చూసుకుని వస్తూ ఉంటాడు. అపర్ణ చూసి కొడుకుని అత్తయ్య వాడు వస్తున్నాడు, కొంచెం జాగ్రత్త చెప్పండి అని చెప్తూ ఉంటుంది. ఇంద్రదేవి ఉండి నువ్వే చెప్పొచ్చు కదా అని చెప్తుంది. ఆ మాటకి అపర్ణ ఉండి అమ్మనత్తయ్య ఎలా చెప్పను, మీరే చెప్పండి, ఆ దూకుడు వద్దని. సరేనా అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోయిస్తుంది పైకి గదిలోకి. ఇంద్రదేవి ఉండి లేచి వెళుతుంటే అక్కడున్న రాజు ఉండి ఏంటి నన్ను ఇంకా నిద్రపోలేదని అడుగుతున్నాడు, కొంచెం ఆగరా అని చెప్తూ ఉంటుంది ఇంద్రదేవి. ఏది అని అడగడం అక్కడున్న ఇంద్రదేవి ఉండి నేను కూడా అదే అడుగుతున్నా, ఇది ఏంట్రా అని. అక్కడున్న రాజు ఉండి ఏది అని అడుగుతాడు. అక్కడున్న ఇంద్రదేవి ఉండి ఇన్నాళ్ళు ఆగావు, ఇంకా కొన్ని నెలలు ఆగలేవా ఏంటి అని అడుగుతుంటావు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి ఆగుతాను, దేని గురించి ఆగాలి అని అడుగుతుంటావు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి దాని గురించి అని చెప్తుంది. రాజు ఉండి అదే ఎవరితో అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి నీ భార్య కావ్య అని చెప్తుంది. ఆ మాటకి రాజు ఉండి కళావతి గురించి ఇప్పుడు దానికి ఏమైంది అని అడుగుతుంటావు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి దానికి ఏం కాకూడదు అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. ఆ మాటకి రాజు ఉండి ఇదేంటి గొడవే, కడుపుతో ఉండేది కళావతి కదా, అది కదా జాగ్రత్తగా ఉండాలి, నన్ను జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నావు ఏంటి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి అదేరా కొంచెం భోజనం దగ్గర కొంచెం జాగ్రత్త అని చెప్తుంటా. ఆ మాటకి రాజు ఉండి ఏంటి నన్ను కడుపు దానికైతే నాకు భోజనం మానే అంటున్నావు, అది నాకు కుదరదు అని చెప్తూ ఉంటాడు. నేను ఆకలితో ఉండలేను అని చెప్తుంటా. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి నీ ఆత్రం నాకు తెలుసు నాన్న, తప్పదు అని చెప్తుంది. ఆ మాటకి రాజు ఉండి ఓహో ఇది మరీ బాగుంది, ఆయాసం దానికి ఆకలి నాక, అదేం కుదరదు, అసలు ఇప్పుడు ఏమంటారు అని అడుగుతుంటా. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి రే నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుందిరా, ఇప్పుడు అది కడుపుతూ ఉంది అని చెప్తుంటా. ఆ మాటకి రాజు ఉండి అవును అది కడుపుతూ ఉంది, అయినా నాకు కడుపు ఆకలిస్తుంది అని చెప్తుంటా. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి
అదే నేను వద్దంటున్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రాజు అండి నీకు పిచ్చి పట్టినట్లుంది అని వెళుతూ ఉంటాడు. మళ్ళీ ఆపుతుంది ఇందిరాదేవి. నేను చెప్పేది వినరా అని చెప్తుంది. అక్కడున్న రాజు ఉండి అలానా సరే సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయిస్తాడు రాజు. రాజు ఉండి గదిలోకి వెళుతూ ఉంటాడు. అక్కడున్న ఇందిరాదేవి ఉండి అయ్యో ఇప్పుడు ఎలా అబ్బా అని అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి దీని పిచ్చి నాకు పట్టినట్టుంది అని అనుకుంటూ వెళుతూ ఉంటాడు. అక్కడున్న కావ్యం చూసి ఒక్కసారి షాక్ అయ్యాలని చూస్తుంటాడు. కావ్య ఉండి మల్లెపూలు తిప్పుకుంటూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి ఏంటి ఇది అవతారం అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి తొలి రాత్రి అవతారం అని చెబుతుంది. అక్కడున్న రాజు ఉండి ఇప్పుడు ఎందుకే ఇది అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి కావ్య ఉండి అప్పుడేమో ముహూర్తం కావాలి, ఇప్పుడేమో అవసరం లేదు మొగుడు గారు అని చెప్తుంది. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఈ అవతారం ఎత్తొచ్చు అని సిగ్గుపడుతూ ఉంటుంది కావ్య. అక్కడున్న రాజు ఉండి కావ్య వైపాలని చూస్తూ ఉంటాడు రాజు. కావ్య ఉండి రాజు టీషర్ట్ వేసుకుని హాల్లోకి వచ్చి సిగ్గుపడుతూ ఉంటుంది. అక్కడున్న అపర్ణ ఉండి నా కోడలు కొత్తగా ఉంది ఇదే ట్రై చేయమా అని చెప్తుంది. అక్కడున్న కావ్య ఉండి ఒక్కసారి షాక్ అయ్యి అలాని చూస్తూ ఉంటుంది అపర్ణ వైపు. కళ్యాణ్ నుండి అప్పుని ఈ అమ్మ బెడ్రూమ్లో కూడా నేను ప్యాంటు చొక్కాని చూడాల్సి వచ్చింది అని చెప్తుంటాడు. ఆ మాటకి రాజు నవ్వుతూ ఉంటాడు. అక్కడున్న కళ్యాణ్ నుండి చీరలో చూసే అదృశ్యం వచ్చేసరికి ఈ అమ్మ కడుపుతూ వచ్చేసింది అని చెప్తుంటాడు. ఆ మాటకి అక్కడున్న స్వప్న మెట్ల దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది దాన్ని. అక్కడున్న కావ్య ఉండి సిగ్గుపడుతూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఉండి స్వప్న కడుగుతూ ఉంటుంది. నేను ఉదయం నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు ఏదో పెట్టుకున్నలాగా అలా ఉన్నావు ఏమంటాక అని అడుగుతుంటా. ఆ మాటకి స్వప్న ఉండి దీంట్లో నువ్వు జోక్యం చేసి బాధపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిస్తుంది స్వప్న. అక్కడున్న కావ్య అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న రావులు ఉండి స్వప్నకు నేను నీ దగ్గర కలిసి ఉండడం జరగదు అని చెప్పి తీసుకో ఇది అని చెప్తూ ఉంటాడు రావులు. అక్కడున్న స్వప్న ఇదేంటిది అని అడుగుతుంటుంది. అక్కడున్న రావులు ఉండి డివోర్స్ పేపర్ అని చెప్తాడు. ఆ మాటకి స్వప్న ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న కావ్య కూడా షాక్ అయ్యి అలానే చూస్తుంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.